Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 భారతీయ కార్ల మార్కెట్లో మైలేజ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. ఇప్పుడు తన రికార్డు తనే తిరగరాసేందుకు మారుతి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మనం చూసిన దానికంటే అత్యంత ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన కార్లను కంపెనీ తయారు చేస్తోంది. ముఖ్యంగా తన పాపులర్ మోడల్ బాలెనోలో సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం గ్రాండ్ విటారా వంటి కార్లలో మారుతి టొయోటా కంపెనీకి చెందిన హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతోంది. కానీ ఇప్పుడు మారుతి స్వయంగా తన సొంత సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. సాధారణ భాషలో చెప్పాలంటే ఇందులో ఇంజిన్ కేవలం ఒక జనరేటర్ లాగా పనిచేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ రన్ అయ్యి కార్ చక్రాలు తిరుగుతాయి. దీనివల్ల మెకానికల్ లింకేజ్ తక్కువగా ఉండి మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. ప్రస్తుతం బాలెనో లీటర్కు 22 నుండి 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా కొత్త హైబ్రిడ్ వర్షన్ 30 నుండి 35 కిలోమీటర్ల పైగా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 360 కెమెరా, హెడ్స్ అప్ డిస్ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి. అదనంగా ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. భారత్ NCAP రేటింగ్లో భద్రత విషయంలో రాజీ పడకుండా ఈ కారును తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల ధరలు 20 లక్షల నుండి మొదలవుతున్నాయి. కానీ మారుతి తన సొంత టెక్నాలజీతో వీటిని సామాన్యులకు చేరువ చేయాలని చూస్తోంది. సాధారణ పెట్రోల్ కారు కంటే హైబ్రిడ్ వర్షన్ ధర ₹1,00,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. అంచనా ప్రకారం బాలెనో హైబ్రిడ్ ధర 8 లక్షల నుండి 13 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మారుతి మొదట ఫ్రాన్స్లో ఈ టెక్నాలజీని పరిచయం చేసి ఆ తర్వాత 2027 మధ్యలో బాలెనో హైబ్రిడ్ను లాంచ్ చేసే ప్లాన్లో ఉంది. ప్రభుత్వ పన్ను నిబంధనలు కూడా అనుకూలిస్తే భారత రోడ్లపై మారుతి హైబ్రిడ్ కార్ల హవా మొదలవడం ఖాయం.